కరీంనగర్ అభివృద్ధి కోసం కాంగ్రెస్ బీజేపీలో చేసింది ఏమీ లేదని కాంగ్రెస్ బీజేపీలపై బీఆర్ఎస్ నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్ ఫైర్ అయ్యారు. కరీంనగర్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు అభ్యర్థులు కరువయ్యారన్నారు. అభ్యర్థులు లేక ఆయా పార్టీల నాయకులు కండువాలు పట్టుకుని డివిజన్లలో తిరుగుతున్నారన్నారని, బీఆర్ఎస్ తోనే కరీంనగర్ అభివృద్ధి సాధ్యమని, అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీ నినాదమని ముందుకు పోతామన్నారు. 2 సంవత్సరాల నుంచి ₹1 తీసుకురాని కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికలు రాగానే అభివృద్ధి పేరిట కొబ్బరికాయలు కొడుతున్నారన్నారు. బీజేపీలో చేరిన మాజీ మేయర్ను సొంత పార్టీ నేతలే వ్యతిరేకిస్తున్నారన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్లకు గుణపాఠం తప్పదన్నారు. ఈ సమావేశంలో పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఎన్నికలు స్టార్ట్ అవుతున్నాయి అంటేనే 2 సంవత్సరాల నుండి కరెక్ట్ 2 సంవత్సరాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల నుంచి ₹1 కూడా తీసుకురాని వాళ్ళు 3-4 రోజుల నుంచి చూస్తున్నాం. కొబ్బరికాయలు కొడుతున్నారు. 2 సంవత్సరాల నుంచి ₹1 అంటే ₹1 తీసుకురాలి. వాళ్ళు కొబ్బరికాయలు కొట్టుకుంటూ తిరుక్కుంటూ ఆ గల్లులల్లా కాంగ్రెస్ మొత్తం చేసింది అభివృద్ధి అని చెప్తారు. ఈ కరీంనగర్ ప్రజలకు తెలుసు. మొన్న మాజీ మేయరు సునీల్ రావు మాట్లాడుతున్న 1000 కోట్లతో ఆయన అభివృద్ధి చేసిండట. బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ₹1 అంటే ₹1 కరీంనగర్ తెచ్చింది లేదు, అభివృద్ధి చేసింది లేదు. మొత్తం కూడా 2014 నుండి 2023 డిసెంబర్ 3 తారీఖు వరకు కరీంనగర్ నగరాన్ని ప్రతి చిన్న గల్లీ 10 ఫీట్ల గల్లీ నుంచి 100 ఫీట్ల రోడ్డు దాకా రోడ్డు డెవలప్ చేసిందే బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇక్కడ స్థానిక మాజీ మంత్రులు, స్థానిక శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారి నేతృత్వంలోనే కరీంనగర్ సుందర నగరంగా తీర్చిదిద్దబడింది. ఉండాలి ఆ మాజీ మేయర్కు బుద్ధి కొంచెమన్నా. మరి నోరా ఏమన్నా ఆయన్ని చెప్తాడు. కరీంనగర్ డెవలప్ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమే. గంగుల కమలాకర్ గారు, వినోద్ కుమార్ గారు కష్టపడితే ఈ నగరం ఇంత గొప్పగా అయిందని చెప్తాడు. ఇడ కన్ను మారుస్తే నాలుక మారుతుందా? మనిషి మారుతారా? గొప్పోళ్ళని చెప్పకు, మేము అవసరం లేదు నువ్వు, కానీ చేయలోళ్ళని చేసినావని చెప్పుడు. ఎంత మూర్ఖత్వమో మరి ఎలా ప్రజలు ఆలోచించాలి, నగర ప్రజలు.